హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాము కేవీకే. ఈరోజు మనం దేని గురించి చర్చించుకుంటున్నాం అంటే వాయిడ్ ఏసీ గురించి. ఈ ఏసీ ఈరోజు ఎలా సర్వీసింగ్ చేయాలి, మనం ఇంట్లో ఉండి మన ఇండివిజువల్గా మనమే ఎలా చేసుకోవాలి అనే విషయంపై మీకు ఈరోజు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో చూసి ఈ విధంగా చేసుకుంటే మనకి టెక్నీషియన్ అవసరం లేదు. సో ఈ విధంగా మనం చేసుకుంటే ప్రాబ్లం ఉంది. సో మీకు లైవ్ చూడండి, డెమో మీకు ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడు కిందది ఆల్రెడీ ఒక స్వింగ్ టైప్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేశాను. సో నెక్స్ట్ ఇప్పుడు క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ పెట్టుకోవాలి. సో అది మీకు ఇప్పుడు బ్రష్తో మనకి ఎలా క్లీన్ చేయాలి, మొత్తం అంతా దానికి డస్ట్ ఉంటుంది. అలాగే లోపల 2 సేఫ్టీవి ఉంటాయి అన్నమాట, అదే మెస్ టైప్ ఉంటాయి అన్నమాట సేఫ్టీ. సో అవి రిమూవ్ చేసిన అక్కడ ఉంటాయి. సో అవి తీసి అవి క్లీన్ చేయాలి. ప్లస్ కిందన కూడా ఒక ఫ్యాన్ టైప్ ఉంటుంది, అది కూడా క్లీన్ చేయాలి. సో ఇది ఇప్పుడు క్లోజ్ చేస్తాను, ఈ మెష్ అన్ని పక్కన పెడతాను. తర్వాత లాస్ట్లో మనం అది క్లీన్ చేసుకోవాలి. సో బ్రష్ తీసుకొని ఇప్పుడు అది మొత్తం క్లీన్ చేస్తాను. చూడండి, చాలా ఎక్కువ డస్ట్ ఉంది. ఈ డస్ట్ రిమూవ్ చేస్తేనే మనకి గాలి అనేది చాలా నీట్గా తగులుతుంది. అది అందులో కూడా వస్తుంది మనకి ఎయిర్ అనేది. సో అందులో డస్ట్ ఉందంటే మనకి ఎయిర్ అనేది స్మెల్ రావడము, ఆ డస్ట్ స్మెల్ రావడము, నెక్స్ట్ మన బ్రీతింగ్ ఇష్యూస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. అదే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఇది క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో చూడండి, ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఒక్కసారి మనం ఈ స్విమ్ అనేది మెస్ అనేది మొత్తం పెట్టుకుని ఆన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో చూడండి, చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ డస్ట్ అనేది. అది మొత్తం క్లీన్ చేయాలి. పైన ఒక మెస్ అనేది ఇలాగ ఉంటుంది, దాన్ని మనం బ్రష్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో చేస్తున్నాను. సో మనం ఈ విధంగా మనం చేసుకుంటే మన ఏజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, లైఫ్ కూడా వస్తుంది. సో ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మనకి ఏజ్ ఈ విధంగా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చేసుకున్నట్లయితే మనకి ఇది చూడాలి డస్ట్ ఎంత వస్తుందో. ఇది క్లీన్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. క్లీన్ చేస్తుంది, అది ఫ్యాన్లోని మధ్యలో ఉంటుంది డస్ట్. సో ఆ డస్ట్ అనేది ప్రతి 2 monthsకి ఒకసారి మనం చేసుకున్నట్లయితే మనకి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. సో బ్రష్తో మొత్తం డస్ట్ తీసేసామంటే ఇంకా ఏముంది, మ్యాక్సిమం కంప్లీట్ అయ్యింది. సో క్లీన్ చేసుకుంటే ఆ విధంగా మొత్తం అంతా డస్ట్ రిమూవ్ అవుతుంది. ఈ ఏసీ తీసుకుని మీకు అప్రాక్సిమేట్లీ 10 years అవుతుంది ఫ్రెండ్స్. 2015లో తీసుకున్నాను. ఇప్పటికి ఎటువంటి ప్రాబ్లం. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా అవుతుంది. ఇప్పుడు చూడండి, అయిపోయిన తర్వాత పైన మెస్ కూడా ఉంది కదా, అది కూడా మనం నీట్గా బ్రష్తో నీట్గా డస్ట్ అనేది మధ్యలో తీసుకోవాలి. అది క్లీన్ చేసుకుంటే ఒక ప్రాసెస్ అయిపోయినట్టే. కింద మొత్తం క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. పైన మెస్ అనేది బ్రష్తో క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత ఆ విధంగా క్లీన్ చేస్తున్నాను. మొత్తం అంత కింద చూడండి డస్ట్ అవుతుందో ఫ్రెండ్స్, అది బ్లాక్గా వస్తుంది. అది మొత్తం రిమూవ్ చేస్తే నీకు ఐస్ అనేది పట్టదు అనమాట. స్టప్ సౌండ్ అనేది రాదు, నీట్గా ఎయిర్ వస్తుంది. అది డస్ట్ పట్టేసిందంటే మ్యాక్సిమం ఎయిర్ రాదు, టక్ టక్ మన సౌండ్ వచ్చి స్టక్ అయిపోతూ ఉంటుంది. ఏమి లేదు, కింద ఫిల్టర్స్ అది క్లీన్ చేసుకుని దాని మీద ఫిల్టర్స్ పెడతాం అనమాట. మ్యాక్సిమం ఏసీ రిపేరింగ్ అని తింటే ఇన్నర్ డోర్ యూనిట్ అనేది మ్యాక్సిమం కింద ఫ్యాను, మెస్సు ఆ 2 క్లీన్ చేసుకుంటే మ్యాక్సిమం కంప్లైంట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఎంత వస్తుంది డస్ట్, అలా నీట్గా ఉంది ఫ్రెండ్స్.
ఇప్పుడు మొత్తం క్లీన్ అయింది చూడండి, క్లీన్ అయింది కదా. ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడ లేదు ఫ్రెండ్స్. ఇలా పైనుంచి అలా క్లీన్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం డస్ట్ అనేది పోతుంది. ఇంకా ఉంది అలా ఇంకా వస్తుంది, ఎందుకంటే వాటర్ పట్టేస్తుంది అన్నమాట. మ్యాక్సిమం వాటర్తో రావడం వల్ల రిమూవ్ మళ్ళీ కొంతసేపు తీసిన తర్వాత మళ్ళీ డ్రై అయింది మళ్ళీ తీయాలన్నమాట. అప్పుడు పొడిది ఇచ్చేస్తుంది. అది ఓపెన్లో పెడితే మ్యాక్సిమం డ్రై అవుతుంది. అప్పుడు మనం బ్రష్తో రిమూవ్ చేస్తే మొత్తం అంతా వచ్చేస్తుంది ఈజీగా. సో క్లీన్ అయింది ఫ్రెండ్స్ చూడండి. అలా మొత్తం అంతా ఉంది, అలా మొత్తం అంతా డస్ట్ అంతా తీసుకుని మొత్తం క్లీన్ చేసుకోవాలి అన్నమాట. చూడండి చివరి వరకు మెస్ పెడుతుంది, క్లీనింగ్ అయిపోయింది. 5 మెస్ అందులో పెట్టేసుకోవడం అన్నమాట. అలా పెట్టేసి 2 ఉంటాయి, 2 మెస్ కూడా అందులో పెట్టేసుకోవడం. మెస్ కూడా క్లీన్ చేస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక మెస్ ఉంటుంది, రెండు కూడా పెట్టేసి అలా పెట్టేసి స్టెప్ అందులో పెట్టేసి క్లోజ్ చేసేయడం అనమాట. సో ఇన్సైడ్ అయిపోయింది. సో 2 పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అది పైది క్లోజ్ చేసుకోవాలి ఆటోమేటిక్గా. చూడు కింద టెస్ట్ కూడా మొత్తం మ్యాక్సిమం రిమూవ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు అనేది క్లోజ్ చేస్తాను, తీసి ఆటోమేటిక్ లాక్ మన గట్టి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. సో అయిపోయింది. ఇప్పుడు కింద స్వింగ్ ఉన్నది ఉంది కదా, రిమూవ్ చేసాం కదా, అది అందులో కింద స్వింగ్ అనేది పెట్టేసుకోవడమే. ప్లేట్ ఉంటుంది, లాక్ సిస్టంలో పెట్టేసుకుంటే ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. బట్ ఫ్రెండ్స్ తీసినప్పుడు జాగ్రత్త పెట్టాలి, ఎందుకంటే విరిగిందని బ్రేక్ అయిందంటే చాలా ప్రాబ్లం అవుతాయి. సో మ్యాక్సిమం జాగ్రత్త పెట్టాలి, ఎందుకంటే ఒక మోటార్ ఉంటుంది ఒకటి, స్వింగ్ యాక్షన్ మోటార్, అది పోద్ది అన్నమాట. చాలా జాగ్రత్త పెట్టాలి, తీసి పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఆ లాక్ సిస్టంలో పెట్టేస్తే ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. చూడండి మీకు చూపిస్తాను, అందులో పెట్టాను, పెట్టి నా సెంటర్లో ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ చేసాడు అన్నమాట. ఒక నిమిషం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి అక్కడ పెట్టాము, అందులో పెట్టేసుకుని అదిలా దగ్గర లాగి ఆటోమేటిక్ లాక్ వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. లాక్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మనం మార్నింగ్ చేసి మొత్తం అంతా ఏసీ క్లీన్ చేసాం. ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చల్లగా ఉంది చూడండి. ఫ్రెండ్స్ చల్లగా వస్తుంది. ఇదే ఏసీ క్లీనింగ్ ఫ్రెండ్స్. ఇదే ఇలా చేస్తే ఏసీ మ్యాక్సిమం 24 పెడితే ఇంతే ఫ్రెండ్స్, మనం ఏసీ క్లీన్ చేసుకోవడం. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.